ఒక్క పార్టీకే చెందిన ఒక ఎంపీ ఎమ్మెల్యే నీకు కోట్లు ఇచ్చానంటే నువ్వు తిన్నావు, నువ్వు మాఫియా అంటే నువ్వు మాఫియా అని బహిరంగంగా, పైగా మీరు వైసీపీతో చేతులు కలిపారంటే మీరు వైసీపీతో చేతులు కలిపారు అని ఆరోపించుకున్నారు బహిరంగంగా. ఫుటేజీ గంటల తరబడి ఫుటేజీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా వర్మ మీరు సున్నితంగా ఈ మధ్యలో తప్పిపోయిన ఒక అంశం ఉంది. నేను ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు అధికారికంగా ట్రాన్స్ఫర్ చేశానని ఆయన రసీదులు చూపిస్తున్నాడు. అంటే ఒక నియోజకవర్గంలో ఎన్నికల కోసం ఎంత ఖర్చు పెట్టవచ్చు, ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టవచ్చు, ఈ విషయాల్లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇవి డబ్బులు చేతులు మారితే ఇప్పుడు ఎక్కడైనా డబ్బులు ₹1 కోటి దొరుకుతాయి అంటేనే ఇది మనీ లాండరింగ్, అది ఇది ఇట్లాంటివి మనం వింటుంటాము. మనీ లాండరింగ్ అంటే అది పరిశుభ్రం చేయటం అంతే కదా, దాన్ని ఓపెన్గా వైట్ చేయటం. కాబట్టి ఇప్పుడు ఆయన శాసనసభ్యుడు, అందులో ఆయన మంచి విద్యార్థి, ఐఏఎస్లకు బోధించినటువంటి విద్యాధికుడు, వివాదాల్లో మీడియాలో బాగా మునిగి తేలిన వ్యక్తి. ఇంకా రెండో ఆయన చూద్దామంటే ఇప్పుడు ఆయన ఎంపీ అయ్యాడు, కానీ అది వరకు ఉన్న ఎంపీ కూడా వాళ్ళ అన్నగారే. వాళ్ళిద్దరికీ కొంతకాలం కిందట పడక ఆయన బయటకు వచ్చి ఈయన అయ్యాడు. కానీ ఆయనకు కూడా మధ్యలో కనిపిస్తున్న పేర్లు అవే, ఆ రాజకేశిరెడ్డి, సునీల్ కుమారు. అంటే ఏం జరుగుతుంది అసలు, ఈ సెక్షన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రాగానే పోనీ తుఫాను దీంట్లో మునిగిపోయినని చెప్పొచ్చు, కానీ ఎవరో ఒకరు అసలు దీని మీద విచారణ జరగబోతున్నట్టు. కానీ అసలు ఇంత తీవ్రమైన ఆరోపణలు అధికార కూటమిలో ఎందుకు వచ్చాయి? వాళ్ళెవరూ మాట్లాడలేదు, స్పందనే లేదు. ఇదేమన్నా అంతర్గత వ్యవహారం అని నేను అడుగుతున్నాను. తిరుమల కొండ మీద జరిగింది కొండ మీద స్వామి గారికి వదిలిపెట్టి, టీడీపీలో జరిగినది చంద్రబాబు గారికి వదిలిపెట్టి, ఇంకా ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, పాలనా వ్యవస్థలు వీటికేమీ లేదా? ఇది పెద్ద ప్రశ్న.